మేమంతా బస్సు యాత్రలో సీఎం జగన్ ను రాజీనామా చేసిన వాలంటీర్లు కలిశారు. వైసీపీ ప్రభుత్వం రాగానే వాలంటీర్లను కంటిన్యూ చేస్తూ తొలి సంతకం చేస్తానన్నారు జగన్. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా స్టే పాయింట్ దగ్గర సీఎం వైఎస్ జగన్ ని రాజీనామా చేసిన వాలంటీర్లు కలిశారు. వారితో ఆప్యాయంగా మాట్లాడిన జగన్ అంతా రాజీనామా చేశారా అని అడిగారు. మన ప్రభుత్వం రాగానే వాలంటీర్లను నియామకంపై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. జగన్ బాగా పనిచేశారు కాబట్టే వాలంటీర్లు అంటే చంద్రబాబుకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పారు జగన్. మన ప్రభుత్వం రాగానే ఇప్పటి వరకు ఇచ్చిన సేవామిత్ర, సేవా వజ్ర, సేవా రత్నాలు స్టాండర్డ్ చేస్తానన్నారు సీఎం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాలంటీర్ల రాజీనామా కంటిన్యూ అవుతోంది. 3 రోజుల వ్యవధిలో ఇప్పటికే 159 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. ఎంపీడీఓ, వార్డు వాలంటీర్ల కమిషనర్కి రాజీనామా పత్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు పెనుగంచిప్రోలులో 100 మంది, నందిగామ మండలం మాగలులో 27 మంది, జగ్గయ్యపేట మున్సిపల్ పరిధిలో 5, జగ్గయ్యపేట మండలంలో 6 రాజీనామా చేశారు. వైసీపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికే రాజీనామాలు చేశామని చెప్పారు. ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేయటం నచ్చకే పదవి నుంచి తప్పుకుంటున్నామని తెలిపారు. 1వ తారీఖు ఉదయం 5 గంటలకే పెన్షన్దారులకు పింఛన్ అందిస్తుంటే ఆ ఆనందం తమకు నచ్చిందన్నారు.